సార్ ఈరోజు సెప్టెంబర్ 12 మిరాయి సినిమా రిలీజ్ అయింది. నార్మల్‌గా 'తేజ సజ్జా' ఏ సినిమాలు ఇంతకుముందు సినిమాలు చూస్తే అవి జనాల్లోకి అలా వెళ్ళిపోయాయి. మంచి కలెక్షన్స్ రాబట్టిన సినిమాలే. అవును. మరి ఈరోజు మిరాయి ఫీడ్‌బ్యాక్ ఏంటి? చూసాక మీకేమనిపించింది? అంటే 'మిరాయి' ఒక ఎక్స్‌పీరియన్స్, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్‌కి అని ఫిక్స్ అయ్యి ఈ సినిమా తీశాడు డైరెక్టర్ గారు. హ్మ్. కార్తీక్ ఘట్టమనేని. హ్మ్. అయితే తన దృష్టి టోటల్‌గా ప్రతి సీన్‌ని ఒక అద్భుతంగా చిత్రీకరించాలి. హ్మ్. అంటే విజువల్ వండర్ ఉండాలి సినిమాలో అనే దానికి ముందుగా ఫిక్స్ అయ్యారు. ఓకే. ఫిక్స్ అయ్యి దానికి ఆలంబనగా రకరకాల పురాణాలు ఇవన్నీ రిఫరెన్సులు తీసుకొని ఒక కథ అల్లుకున్నారు. హ్మ్. అయితే లాజిక్‌లోకి వెళ్ళకుండా సినిమాతో ట్రావెల్ అయిపోతే ఇబ్బంది లేదు. హ్మ్. హ్మ్. కానీ లాజిక్‌లోకి ఎంటర్ అయితే లేదు కథలో వాళ్ళు వాడిన ఎలిమెంట్స్ మీద రివ్యూకి వెడితే నిలబడేటువంటి అంటే తర్కానికి నిలబడే కథ కాదది. హ్మ్. ఎందుకు కాదు అంటే అశోకుడు కళింగ యుద్ధం బ్యాక్‌డ్రాప్‌లో సినిమా మొదలవుతుంది. మొదలైన తర్వాత కళింగ యుద్ధం నుంచి అశోకుడు పొందినటువంటి జ్ఞానం ఏమిటి అంటే, ఆ యుద్ధంలో అనేక మంది చనిపోయిన తర్వాత ఆయనకి యుద్ధాలంటేనే ఇబ్బంది కలుగుతుంది. ఇంతమంది మరణానికి కారణమయ్యాను నేను అని చెప్పి అక్కడి నుంచి బౌద్ధం వైపు టర్న్ అవుతాడాయన. హ్మ్. ఇది ఒరిజినల్ స్టోరీ. ఓకే. అయితే దీన్ని తీసుకొని అక్కడి నుంచి ఆయన 9 గ్రంథాల్లోకి తన జ్ఞానాన్ని హ్మ్. పంపించి ఆ 9 గ్రంథాలని పరిరక్షించమని 9 మంది యోధులకి అప్పజెప్తాడు. ఇది మెయిన్ ఎలిమెంట్. ఈ 9 గ్రంథాలని జాగ్రత్తగా కాపాడటం. హ్మ్. ఇది లాజిక్‌కి అందనటువంటి గొడవ. లాజిక్‌కి అందనటువంటి గొడవ అంటే అశోకుడు శాంతి కోసం తన మిగిలిన జీవితం మొత్తం కేటాయించాడు. హ్మ్. ఆయన బౌద్ధంలోకి ప్రయాణం చేసిందే శాంతి కోసం. యుద్ధాలు లేని సమాజాన్ని కలగంటూ వెళ్ళిపోయాడాయన. అయితే ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ యుద్ధాన్ని కల్పించారు. హుహు. హ్మ్. యుద్ధాన్ని కల్పించారు. రకరకాలుగా ట్రావెల్ అవుతుంది సినిమా. ఒక యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఇవన్నీ చూసుకుంటే సినిమాగా అది ఓవరాల్‌గా బానే ఉంది. కానీ వాళ్ళు సినిమా కోసం ఎంపిక చేసుకున్న ఎలిమెంట్స్‌లో గందరగోళం ఉంది. ఓకే. ఆ! అశోకుడిని తీసుకొని రాముడితో కలిపారు. హ్మ్. రాముడి కోదండంతో ఈ సినిమాకు ఒక లింక్ ఉంది. హ్మ్. రాముడి కోదండం అసలు ఈ దేశంలో అంటే ఈ ప్రపంచంలో అధర్మం చెలరేగినప్పుడల్లా అది ఒక మంచి వైపు నిలబడి చెడుని సంహరిస్తుంది అనేది ఒక ఎలిమెంట్‌గా తీసుకున్నాడు. అది వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్‌లో కొంత సినిమాని నిలబెట్టింది ఆ ఎలిమెంటు. అలాగే అగస్త్యముని క్యారెక్టర్ ఉంది సినిమా త్రూఅవుట్. అదొకటి కొంత సినిమాని డ్రైవ్ చేసింది. ఓకే. ఫస్ట్ హాఫ్ అంతా అంటే హీరో క్యారెక్టర్‌ని ఇంకొంచెం వాడుకొని ఉండొచ్చు. హ్మ్. అంటే ఇంకొంచెం జోవియల్‌గా, సరదాగా ఆ క్యారెక్టర్‌ని డ్రైవ్ చేసుంటే బావుండేది. ఈ సినిమాలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ఏ మేరకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే దగ్గర స్క్రీన్ ప్లే ఆర్డర్‌లో కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అందుకని ఆడియన్స్ అంటే విజువల్‌గా థ్రిల్లింగ్‌గా ఉంటుంది గానీ, స్క్రిప్ట్‌లో ఆ థ్రిల్ కనిపించలేదు. అది హుహు. కనిపించాలి అంటే హీరో క్యారెక్టర్‌ని ఇంకొంచెం వాడుకొని ఉండొచ్చు. ఓకే. అంటే ఆ క్యారెక్టర్‌లో ఇంకొంచెం జోవియల్‌గా ప్రెజెంట్ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యేటువంటి పద్ధతిలో హ్మ్. దాన్ని నడుపుతూ, మధ్యలో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని పట్టుకొచ్చుంటే, జనాలు ఇంకొంచెం ఎంగేజ్ అయ్యి ఉండేవాళ్ళు. హ్మ్. అలా దర్శకుడికి ఒక కల ఉంది. అంటే ఇప్పుడు మొత్తం అందరూ కూడా పాన్ ఇండియా అంటున్నారు. ఈ అవును. పాన్ ఇండియా అన్నప్పుడు, పాన్ ఇండియా ఆడియన్స్‌ని కనెక్ట్ చేసే ఎలిమెంట్స్‌ని ఏరుకుంటున్నారు. హ్మ్. అవును. ఏరుకుని ఆ ఎలిమెంట్స్‌ని లింక్ చేస్తూ ఒక కథ రాసుకుంటున్నారు. ఇదే గ్రామర్‌లో వెళ్ళిపోయింది ఇది కూడా. హ్మ్. దానికోసం ఆ డైరెక్టర్ గారు అశోకుడిని ఎంపిక చేసుకున్నాడు ఒక ఎలిమెంట్‌గా. అశోకుడు 9 గ్రంథాలు, 9 మంది దాన్ని పరిరక్షించే యోధులు, ఈ లెవెల్‌లో కథ వెళ్ళిపోయింది. అలా హీరో క్యారెక్టర్ డిజైన్ చేసుకోవటంలో అంటే ఇతనికి ఒక మదర్ ఉంటుంది. ఆవిడ టోటల్‌గా దీన్ని కాపాడేటువంటి బాధ్యత తీసుకుంటుంది. హ్మ్. భవిష్యత్తు దర్శనం అవుతుంది ఆవిడకి. భవిష్యత్తులో జరగబోయేది ఏమిటో తెలుసు కాబట్టి, దాని నుంచి ప్రపంచాన్ని కాపాడటానికి తన కొడుకుని వినియోగించాలి అని అనుకుంటుంది. అలా ఆవిడ అనుకోవడానికి రీజను అగస్త్యముని అదంతా ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాడు. హ్మ్. అంటే థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడికి ఎక్కడా ఇబ్బందయితే కలగదు.
ఓకే. ఓకే. సినిమా అనేది 3 పనులు చేయాలి. ఒకటి ఎంగేజ్ చేయాలి, లేదు ఎంటర్‌టైన్ చేయాలి, లేదు ఎమోషనలైజ్ చేయాలి. అవును. అవును. ఈ మూడిట్లో ఏది జరిగినా సినిమా వర్కౌట్ అవుతుంది. అవును. ఈ సినిమా ఎంగేజ్ చేయగలిగింది. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ కొంతవరకు చేయగలిగింది. ఎమోషనలైజ్ చేయటం అనే దగ్గర కొంత ఇబ్బంది పడ్డాడు డైరెక్టరు. ఓకే. ఓకే. అంటే హీరో క్యారెక్టరు, విలన్ క్యారెక్టరు. అంటే దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగేటువంటి ఘర్షణని హ్మ్. ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. హ్మ్. ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఈయన ఎంచుకున్న ఎలిమెంట్స్‌ని చెప్పటానికి ఎక్కువ టైం తీసుకొని, హ్మ్. ఆ క్యారెక్టర్‌లో ఉన్న దుష్టత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంలో తడబడ్డాడు. ఓకే. ఓకే. హ్మ్. అందుకని 'మంచు మనోజ్' చాలా అద్భుతంగా నటించాడు. తన క్యారెక్టర్‌ని తను బాగా పెర్ఫార్మ్ చేశాడు. హ్మ్. ఒక రకంగా ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో ఇది బెటర్ సినిమా. అంటే త్రూ ఔట్ ద మూవీ ఉంటారా సార్? ఆ త్రూఅవుట్ మూవీ నడిచే క్యారెక్టరే అది. హ్మ్. హ్మ్. కాకపోతే ఆ క్యారెక్టర్‌లో ఉన్నటువంటి దుష్టత్వం ఓకే. అంటే జనరల్‌గా ఇలాంటి కథల్లో ఆ దుష్టత్వాన్ని ఏ లెవెల్‌లో మీరు ప్రమోట్ చేస్తారో, ఆ లెవెల్‌లో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది. హ్మ్. అది జరగలేదు. అంటే పాయింట్ ఓరియెంటెడ్‌గా ఉంటాడతను. ఓకే. ఓకే. ఎప్పుడైతే పాయింట్ ఓరియెంటెడ్‌గా ఉంటాడో, కొంత లాజిక్ కూడా ఉంటుంది ఆ క్యారెక్టర్‌లో. ఆ క్యారెక్టర్ మీద కొంత సింపతి జనరేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఓహ్! ఓహ్! ఇలాంటివి కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే, హ్మ్. ఒక దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య ఘర్షణగా ఒక ప్రధానమైన పాయింట్ అనుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్ నుంచి చాలా దుర్మార్గాలు నడపాలి. అవును. అంటే లోక కంటకుడిగా కనిపించాలతను. హ్మ్. 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 అతన్ని లోక కంటకుడిగా ప్రొజెక్ట్ చేయటంలో కొంత తడబాటు జరిగింది. హ్మ్. అందుకని ఆడియన్స్ ఒక కంప్లీట్‌నెస్ రాలేదు సినిమా. ఈ ఓకే. కంప్లీట్‌నెస్ రావటం కోసం ఏం చేయాలి అనే దాని మీద కృషి చేసుంటే, కొంచెం స్క్రీన్ ప్లే ఆర్డర్ మార్చి, హ్మ్. హీరో క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసి, విలన్ క్యారెక్టర్ మీద ఇంకొంచెం వర్కౌట్ చేసుంటే, ఇది డెఫినిట్‌గా బిగ్ రేంజ్‌లో హిట్ కొట్టే సినిమానే. కాకపోతే ఇప్పుడు మిశ్రమ స్పందనకి వచ్చింది ఆ సినిమా. ఓకే. ఓకే. అంటే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. పర్వాలేదు అనే మాట టోటల్‌గా వినిపిస్తోంది. ఓకే. ఓకే. అంటే అబోవ్ యావరేజ్ సినిమాగా చూడాలి 'మిరాయి' అనేదాన్ని. హ్మ్. సార్ అలాగే నేను 'వే2 న్యూస్‌లో' ఒక న్యూస్ చూసాను. ఈ సినిమాలో 'ప్రభాస్' గారు కూడా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అవునా? లేదు లేదు. 'ప్రభాస్' లేదా? తన వాయిస్ ఇచ్చాడు ఈ వాయిస్ సినిమాకి. ఇచ్చారా? ఓకే. ఆ! అంటే 'కళింగ యుద్ధం' దగ్గర నుంచి ఈ కథని ఆ! చివరి వరకు అంటే దీనికి ఒక సీక్వెల్ ఉంటుంది అనేటువంటి ఒక లింక్ కూడా ఇచ్చారు. హ్మ్. ఆ లింక్ కలపటం దగ్గర అక్కడ 'ప్రభాస్' వాయిస్‌ని వాడారు. ఓకే. ఓకే. అలా హ్మ్. 'ప్రభాస్‌కి' కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ యాక్టివిటీస్‌లోను వాటిలోనూ కొంత తన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆయన 'చిరంజీవి' గారు. హ్మ్. ఆయనకి థాంక్స్ చెప్పారు. ఓకే. అలా నడిచింది. టోటల్‌గా సినిమా పర్వాలేదు. అబోవ్ యావరేజ్ సినిమా. హ్మ్. ప్రొడ్యూసర్‌కి సేఫ్ ప్రాజెక్టే అవుతుంది. ఓకే. అంటే కంపారిటివ్‌గా దైవానికి, దుష్టత్వానికి మధ్య ఆ గ్యాప్‌ని హ్మ్. ప్రాపర్‌గా చూపించటం అనేది గనక జరిగుంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్‌కెళ్ళేది. హ్మ్. 'కార్తికేయ' అనే సినిమాలో 'కార్తికేయ 2లో' శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడి చక్రాన్ని వాడుతూ ఆ కథని డ్రైవ్ చేశారు. అవును. అవును. అది పాన్ ఇండియా లెవెల్‌లో బాగా వర్కౌట్ అయింది. అవును. ఇందులో శ్రీరాముడి కోదండాన్ని వాడారు. హ్మ్. 'మిరాయి' అనేది అదే. ఆహా! అంటే ఓకే. భవిష్యత్తు ఇవన్నీ అర్థాలు ఉన్నాయి దానికి. హ్మ్. అయితే ఇందులో ప్రధానంగా కోదండం అనే దాన్ని తీసుకొని దాని మీద కొంత కథను రాసుకున్నాడాయన. ఓకే. అంత వ్యవహారం నడిపినప్పుడు దానికి అంటే దాన్ని సస్టైన్ చేసేటువంటి స్క్రిప్ట్, ఆ హ్మ్. క్యారెక్టర్ అంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసుంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ ఉండేది. రాబట్టగలిగి ఉండేవాళ్ళు. ఓకే. ఓకే. ఏది ఏవైనా ఒక అబోవ్ యావరేజ్ సినిమాగా 'మిరాయి' నిలిచింది. నిలబడింది. ఓకే. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే సినిమాకెళ్ళొచ్చు. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ.